తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బడులు బంద్ అయినాయి, 5,000కు పైన బడులు బంద్ అయినాయి తెలంగాణలో. అంటే ఇది ప్రోగ్రెసా డౌనా? మరి ఇది అంటే మీరు ఈ పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు పోరాడిరు, ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు కదా. అంటే మీరు వాళ్ళు పోవాలి, కొత్త కొత్త వాళ్ళు అధికారంలోకి రావాలని పోరాటం చేసిరు. సో ఆ పోరాటంలో భాగంగా కాంగ్రెస్ వచ్చింది. మరి మీరు కలిసి చెప్పి విన్నపించే ప్రయత్నం చేసిరేనన్నా? అంతకు ముందే మేము విద్య ఎట్లా ఉండాలి తెలంగాణలో ఒక 60,000 కోట్లు 50,000 కోట్లు పెడితే బడులు ఇవన్నీ 58,000 crores కనుక పెట్టేది ఉంటే, దాదాపు 60,000 crores అనుకుందాం పాటు పెట్టేది ఉంటే, తెలంగాణలో మొత్తం విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా, కేజీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మేము మొత్తం తిరిగి దాన్ని అంతా రెడీ చేసి తీసుకుపోయి అన్ని రాజకీయ పార్టీలకు మేము ఈ మేనిఫెస్టోలు ఇవి పెట్టుండ్రే ఆయన అని చెప్పి తీసుకుపోయి మేము ఇచ్చినాం. అప్పుడే పెట్టలే వాళ్ళు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా చేస్తలేరు వాళ్ళు. మండలానికి ఒక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పని అన్నారు, కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ అని చెప్పి ఒక 20-22 ఏదో శంకుస్థాపన చేసినాం, అవి 2 నెలలు తయారైతే అని చెప్తున్నారు. అట్లా కాదు, నీ కరెక్ట్ కనుక ఉండేది ఉంటే నువ్వు ఇమీడియట్ ఈ బడ్జెట్లో నీ టాప్ ప్రియారిటీతో పెట్టాల్సిన అంశాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండింటిని అంశాలను తీసి పక్కకు పెడతారు. మరి రైట్, ఏ ప్రభుత్వమైనా ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయదు మీ స్టడీ ప్రకారం? ఎందుకు చేయలేరంటే వీళ్ళు బాగా పైసలకు అలవాటు పడ్డారు. జనం తెలివికి రావద్దు, జనం ఎవరు క్వశ్చన్ చేయొద్దు.